సీతాకాంత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేవరకి రామలక్ష్మి చాలా కంగారుగా ఉంటుంది. "ఏమైంది రామలక్ష్మి? ఎందుకంత డల్‌గా ఉన్నావు? ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా?" అంటే, "ఏం లేదు సార్. మీ అమ్మగారు నాతో మాట్లాడారు. మీ అమ్మగారి విషయంలో మనిద్దరికి పెళ్లి కాలేదన్న ఒక విషయం గురించే మనం ఆలోచిస్తున్నాము. అదెక్కడ బయటపడుతుంది అని. కానీ మీ అమ్మగారికి అభి గురించి కూడా తెలుసు. మొన్న మేమిద్దరం మాట్లాడుకున్నది కూడా ఆమె చూసారు. దాని గురించే అడిగారు. అదీ కాక ఇంటికి కూడా వచ్చాడంట కదా అభి" అనడంతో ఇక సీత కంగారు పడతాడు. నన్ను దగ్గర కూర్చొని పెట్టుకొని, "అసలు మీ ఇద్దరు మంచిగానే ఉన్నారా? మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ జరిగిందా?" అని అడుగుతున్నారు. అందులోను అభి గురించే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. నాకు తెలిసి నిజం తెలిసిందా ఏంటి అన్నట్టుగా అనిపిచ్చింది. నేను ఇక వీలైనంత త్వరగా ఇక్కడ ఉండకపోవడమే మంచిదనిపిస్తుంది సార్ నాకు. ఇక్కడ నుంచి బయటపడే మార్గం ఏమన్నా ఉంటే చూడండి. నన్ను ఇంట్లోంచి పంపించేసేయండి అనగానే సీత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. "నువ్వు నా నుంచి దూరం అయిపోతే నేను ఏమైపోతానో ఏమో రామలక్ష్మి" అనుకుంటూ మనసులో ఇక వాళ్ళ అమ్మకి నిజం తెలిసిపోయింది అంటే మొత్తం ఆరా తీసేస్తుంది. సిరిధనల పెళ్లి కోసం మనం పెళ్లి నాటకం ఆడాము. అది ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. అభి విషయం తెలిసింది అంటే ఏం చేయాలి? అంటే మీరందరూ నాటకం ఆడుతున్నారా? మమ్మల్ని ఇంతగా మోసం చేశారా? అని అడుగుతారు. నా వల్ల మీరు తలదించుకునే పరిస్థితి రాకూడదనేదే నా తపన అంటూ రామలక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. మరి ఇదంతా విన్న సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఓవైపు అభి ఏమో రామలక్ష్మిని అడ్డం పెట్టుకొని మరికొన్ని నెలలు సీతాకాంత్ దగ్గరే ఉంచి డబ్బులు గుంజుకోవాలన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రామలక్ష్మిని వదిలేస్తావా సీతాకాంత్‌కే అంటే, అలా ఎందుకు వదులుతాను? అంత అందగతిని నేను వదులుకోను. అది నా బంగారు బాతు అనుకుంటూ ఉంటాడు. మరి అభి విషయం తెలుస్తుందా లేదన్నది కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.